కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం 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 వరుణ స్వాగతం ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతి చేరగా నవవధువా స్వాగతం జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ఈ రెండు కుటుంబాలనైనా ప్రభు ఇదిగో రక్త సంబంధులనైనా ఏ విధముగానైనా ప్రభు నైనా వారి సొంత నైనా రక్త సంబంధుల్లోనైనా ప్రభు నువ్వు ఏర్పాటు చేసినావు. అదే విధముగానైనా రోజుని కాంతినైనా ప్రభు మీరు నైనా ఈ రక్త సంబంధం ద్వారా తండ్రి ఈ వివాహమునైనా ప్రభు మీరు ఏర్పాటు చేశారు. మరి రెండు కుటుంబాలు ఈ రోజునైనా ఆఖరి నలుగు సహాయం దయచేయండి. ఈ కార్యమును జయప్రదంగా జరిగి స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతి చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం
ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని. స్వాగతం వరుడ స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం. నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం. సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము. సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో. సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము. సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో. సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుడ స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ
స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం హద్దులేని దాటిర్గవు నా ఊహలు దేవుని పలుకులే నింపెను నా ఆశలు హద్దులేని దాటిర్గవు నా ఊహలు దేవుని పలుకులే నింపెను నా ఆశలు అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం ఇసాకు వంటి వానితో నా మనువు వేదికేరు రిక్కను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు ఇసాకు వంటి వానితో నా మనువు వేదికేరు రిక్కను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం అందమైన మనసుకు నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము పొందుకున్న మరు మనసే నా అందము తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము పొందుకున్న మరు మనసే నా అందము
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. What
మరి ప్రభునందు ఈ వివాహ కార్యక్రమానికి చేయించినటువంటి ఆహ్వానితులు, బంధువులు, స్నేహితులు అందరినీ బట్టి ప్రభుత్వం కలిగారు. ప్రత్యేకించి మరి వరుడు కృపాకాంత్ అలాగే వధువు రోజులను బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి వివాహం కొరకు మాకు వివాహం చేయడం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుడి వాక్య భాగములు మన ఇంటిలో దీవించుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని సందేశాన్ని విందాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. దివ్యమైన మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ శుభదినాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వివాహం కొరకు ఎదురు చూస్తున్న మీ బిడ్డలు నాయన కృపాకాంతిని బట్టి అలాగే రోజులను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి వివాహ కార్యక్రమం మీ ఆత్మాధ్వర్యంలో జయకరంగా జరగాలని ముందుగానే వారికి మీరు ఇస్తున్నటువంటి దివ్యమైన సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నా నోటి మాటలు ఏ ఉపయోగం లేదు, కానీ మీ మాటలు మేలుకరమైనవి, ఉపయోగకరమైనవి, జీవింప చేయగలిగినవి, శక్తి కలిగిన మీ మాటలు మా నోటి గుండా అందించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అల్పుడైన నన్ను మీ ఆత్మతో నింపి మీ బిడ్డలతో మాట్లాడండి. కావలసిన సందేశాన్ని అందించి మీ బిడ్డలను తృప్తిపరిచి వారి వైవాహిక జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని వారు అనుభవించడం మాత్రమే కాక ఇంతకు మునుపు వివాహమైన బిడ్డలు కూడా మీ వాక్యానుసారమైన జీవితంలో కొనసాగినట్లుగా ముందు జరగబోయేటువంటి వివాహం కొరకు సిద్ధపడుతున్న కన్యకలను నాయన, అలాగే నాయన ఇంకా పురుషులను కూడా మీరు దీవించమని, మీ సందేశం ద్వారా మీ బిడ్డలను ఉజ్జీవింప చేయమని మీ ఆత్మకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మేము అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ శుభదినం ప్రభు ఏర్పాటు చేసిన దినం. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని. కనుక వధువు లేనటువంటి వారు వివాహానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వారు విని వాక్య ప్రకారం జీవించే అనుభవం ఉండాలని ప్రభు మీతోనూ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వారందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, ఇక్కడ వివాహమైనటువంటి వారు ఒక జంటల గురించి పరిశుద్ధాత్మ దేవుడు లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో రాయిస్తా ఉన్నాడు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా ఒక యాజకుడు. జకరియా అనేటువంటి ఒక యాజకుని గురించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. జకరియా, ఎలిజబెత్ అనేటువంటి ఈ దంపతులు ఎలా ఉన్నారని 6వ వచనంలో మనం చూస్తే, వీరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అని మీరు దేవుని వాక్యం వైపే మీరు శ్రద్ధించాలి. వీరిద్దరు అనగా జకరియా, ఎలిజబెత్తులు ఇద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున వారు ఎలా ఉన్నారంట, నిరపరాధులుగా నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. చాలా సార్లు వివాహమైన తర్వాత, వివాహం జరిగేటప్పుడేమో దేవుని వాక్యాన్ని వింటారు, వివాహమైన తర్వాత దేవునితో పని లేకుండా వారి యొక్క కాపురాన్ని కొనసాగిస్తారు. వారి యొక్క వైవాహిక జీవితంలో దేవుడనే ప్రసక్తి లేనటువంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటాయి.
భార్యాభర్తలుగా ఏకపరచడం లేక వివాహం అనేటువంటి బంధము చేత నడిపించబడటం అనేటువంటిది దేవుడి మొట్టమొదటిగా ఏ దేవుడు ఆదాము అవ్వలను వివాహం అనే బంధం చేత ఏకపరిచినట్లుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, ఈ శుభ సమయంలో వీటి గురించి ఒక చిన్న పాట పాడాలని కూడా నేను ఆశపడతా ఉన్నాను. కనుక దయచేసి శ్రద్ధగా మీరు దేవుడి వాక్యంతో పాటు ఈ పాట కూడా ఆలకించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అతడు రాజు ఆమిరాని, అతడు రాజు ఆమిరాని, అభివృద్ధి పొందుడి, విస్తరించి భూమిని నిండించి దానిలో గడచుకొనుడి, దానిలో గడచుకొనుడి. అతడు రాజు ఆమిరాని, అతడు రాజు ఆమిరాని.
చూడాలి. కనుకనే దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచే వారి కుటుంబాలు, అనగా దేవుని ఆజ్ఞానుసారముగా జీవించేటువంటి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని భక్తుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క 128వ కీర్తనలో రాస్తా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనము పనుల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. అవును ప్రియులారా, ఏ భార్య భర్త అయితే దేవుని వాక్యానుసారంగా, అనగా ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన న్యాయవిధుల చొప్పున నిరపరాధంగా నడుచుకుంటారో వారి కుటుంబాలలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడతారని అలాంటి కుటుంబాన్ని గురించి మనం చెప్పుకోగలం. కానీ కేవలం ఈ దినాల్లో మనకి ఎలా కనపడుతుందంటే కంటి ఆకర్షణతో ప్రేమించుకోవడం, లేక ఏదో డబ్బుల గురించి ఆలోచన చేసి పెళ్లిని చేసుకోవడం, లేక భయభక్తులు లేకుండా, మార్పు లేకుండా, దేవుని యందు ఆ విశ్వాసం లేకుండా వివాహాలు చేసుకొని ఆ తర్వాత లోక సంబంధంలో ఏదో జీవితాన్ని జీవించేటువంటి వారి లోకంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి జీవితాల్లో ఆనందం, సంతోషం కనిపించదు. కేవలం బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం, కానీ దేవుని యందు భయభక్తులైనటువంటి ఆ దంపతులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది దంపతులు వారి జీవితాల్లో ఒకరికొకరు అనురాగం కలిగిన వారే, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగిన వారే, ఒకరి యందు ఒకరు విశ్వాసం కలిగిన వారే, ఒకరి యందు ఒకరు నమ్మకం కలిగిన వారే వారి కుటుంబాలను పండించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను. కనుక మనం ఇప్పుడు చదువుకున్న జంట జకరియా, ఎలిజబెతులు, వారు దేవుని ఆజ్ఞ ప్రకారము న్యాయవిధుల చొప్పున నిరపరాధంగా నడుచుకున్నారు. అంటే ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి. సంఘము క్రీస్తుకు ఎలాగైతే లోబడి ఉంటుందో, దేవుడంటే ఎలాగైతే భయభక్తులు కలిగి ఉంటుందో, అలాగూ ప్రతి భార్య భర్తకు లోబడి ఉండాలి. అందుకే బైబిల్ చెప్తా ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని. అంతేకాదు, ఇదే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. అదేమిటంటే భార్య దొరికిన వారికి మేలు దొరికినది. అవును ప్రియులారా, భార్య ఎలా ఉండాలంటే భర్తకు కుటుంబానికి మేలు కలిగించేదిగా ఉండాలి. సామెతల గ్రంథంలో చెప్పబడిన గుణవతి అయిన భార్య, జ్ఞానవంతురాలైన భార్య ఎలా ఉంటుందంటే తన భర్తకు తన కుటుంబానికి లాభప్రాప్తి కలిగించేదిగా ఉంటుంది, అంతేకాని నష్టం కలిగించేదిగా ఉండదు. నేటి దినాల్లో స్త్రీలు ఎలా ఉన్నారంటే భర్తకు లోబడే స్త్రీలు కాదు, కానీ భర్తను చెవుకు కట్టుకొని నడిపించేటువంటి స్త్రీలు ఉన్నారు. భర్తను ఎటు కావాలంటే అటు మలుపు తిప్పేటువంటి వారుగా ఉన్నారు. బైబిల్ చెప్తా ఉంది, ప్రతి పురుషుడు స్త్రీకి ఎవరంట, ప్రతి పురుషుడు లేక ప్రతి భర్త భార్యకు శిరస్సై ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఈ మాట పాస్టర్ గారు ఒకసారి ఇలాగే చెప్తా ఉంటే, అమ్మా నీ భర్త ఎవరనుకుంటున్నావు, నీకు శిరస్సు లాంటి వాడు అని ఆమె చెప్తే ఆమె అంటుంది కదా, అవునండి నాకు ఆయన శిరస్సు లాంటి వాడే, ఆయన నాకు తలకాయ అయితే నేను ఆయనకి మెడకాయని అని చెప్పినాను. అంటే అర్థమైతే ఆయన నా తలకాయ కానీ నేను ఆయనకి మెడకాయని, అంటే నేను ఎడితే ఆయన అడుగుతిరగాల్సిందే. నేటి దినాల్లో అనేక మంది భార్యలు తమ భర్తలను ఎటు కావాలంటే అటు తిప్పుకునే వారిగా ఉన్నారు. అలాంటి కుటుంబాలలో ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ నేను చెప్పినట్లుగా నా భర్త నడుచుకుంటాను, నా కుటుంబంలో నాదే పెత్తనం అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మాత్రం నువ్వు అనుభవించలేవు. కనుక వివాహం చేసుకోబోయేటువంటి దంపతులకు ఖచ్చితంగా దేవుని హెచ్చరికలు మరి చెవిలో ఉండాలి, మనసులోకి ఉండాలి. అమ్మా రోజులు వింటున్నావా, దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు నీ భర్తకి ఖచ్చితంగా ఏమై ఉండాలి, లోబడి ఉండాలి. ప్రతి విషయంలో లోబడి ఉండాలి. అలాంటి విషయంలో అని కాదు, ప్రతి విషయంలో లోబడి ఉండాలి. ఇది ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ, లేక ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరిక. దీని ప్రకారము ఏ భార్య అయితే నడుచుకుంటుందో ఆ కుటుంబంలో ఆ కాపురము ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అలాగే భర్తలకు కూడా
దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 25వ వచనంలో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టువలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము కోసం యేసుక్రీస్తు త్వరలో జరగబోతా ఉంది. అందుకొరకు మనమందరం కూడా మార్పు చెంది మారుమనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని కొరకు మన కుటుంబాలని సిద్ధపరచుకోవాలి. సంఘములో సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాకడకు ఎదురు చూసే అనుభవం కలిగి ఉండాలి. ప్రభు పెళ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతాం. భయంకరమైన శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దేవుని సంఘమా, ప్రియమైనటువంటి వివాహాలకు వచ్చినటువంటి ఆ బంధువులు స్నేహితులు అందరికీ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, మీ జీవితాల్లో మార్పు లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని ఆజ్ఞ ప్రకారం నడకుండా ఒక క్షణం జీవించడం అది చాలా ప్రమాదం అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. కనుక ఇకనైనా సరే మీ జీవితాలను మార్చుకోండి. ప్రభుకి ఇష్టకరంగా, ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మీరు మార్చబడాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ సమయంలో మరి ఇంతవరకు వాక్యం వినేటువంటి మీరందరూ కూడా వాక్య ప్రకారం జీవించి ప్రభుకు మహిమకరంగా ఆయన రాకడికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. ఈ సమయం అతి మధురం దేవాలవయ్యా, దేవయ్యా దేవాలవయ్యా, దేవయ్యా కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం దేవాలవయ్యా, దేవయ్యా దేవాలవయ్యా, దేవయ్యా ఏను వనమునయహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏను వనమునయహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమన్నా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం అతి మధురం కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. కానా విందులో అక్కర దేవి నీళ్ళను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర దేవి నీళ్ళను రసముగా మార్చితివే. కష్టములను నీవే అండగా ఉండి, కష్టములను నీవే అండగా ఉండి, కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా వెడలీవయ్యా, దేవారావయ్యా వెడలీవయ్యా. కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం. పర సుఖము మెండుగా నొసడి ఇలవంటి చెయ్యుమయ్యా. Yeah.
స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ మహారాజా, భూలోకంలో మానవుల యొక్క జీవితం ఉన్నది. ఈ మానవుల జీవితంలో మహత్తరమైన ఘట్టము నైనా వివాహము అన్వేషణలో ఘనమైనది అని మీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం లేఖనము మనైనా మాకు అందించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జీవితంలో మర్చిపోలేనటువంటిది నైనా మధురాలు గుర్తులతో కూడినటువంటిది ఈ యొక్క వివాహము. నవ దంపతులు నైనా మరి ఇరువురిని కూడా దీవించండి, ఇరువురి కుటుంబీకులను దీవించండి. కూడి వచ్చినటువంటి నైనా ఇరు కుటుంబాల బంధువులను నైనా సంఘస్థులను మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. నిచే అభిషేకించబడినటువంటి నీ దైవదాసుడు రెవరెండ్ పాస్టర్ ఐజక్ పాల్ గారి ద్వారానైనా పరిశుద్ధ వివాహము జరపబడుచుండగా వాతావరణాన్ని, కరెంటును, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నేను ఎంతో ఘనంగా, సంతోషకరంగా, మర్యాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో జరిగిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తారు వెళ్ళిపోతున్నాం తండ్రి. చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. వివాహంలో 3 విషయాల కొరకు ఎదురు చూస్తారు. ఒకటి, పెళ్లికి వచ్చిన వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తారు. ప్రభువులకు వలె మీరు మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒక 10 నిమిషాలు మౌనంగా ఉంటే వారిద్దరిని ఒకటి చేసి మనమందరం కలిసి భోజనం చేద్దాం. దయచేసి కృపాకాంత రోజు ఇద్దరు వచ్చి నిలబడండి. వాళ్ళ కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంట్లో వచ్చింది, అంతేనండి. మరి అంత దూరం నుండి ఇంత దూరం వచ్చి ఇంత చక్కగా మరి 3 ఫౌండేషన్స్ 3 పునాదులు ఒక కుటుంబ జీవితము కట్టబడి నిలబడాలంటే we need 3 ఫౌండేషన్. ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థలో కూడా ఈ 3 పునాదులు ఎప్పుడైతే ఉంటే మీద ఇద్దరు కట్టుకుంటూ వెళుతున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధిని ఆ కుటుంబం అనుభవించగలరు. విధేయత. 4వది క్రీస్తుకు లోబడుట. వారిద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ అనేటువంటిది పర్సంటేజ్ కూడదు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఒక పెళ్లి చేసిన నేను దాదాపు 500 పెళ్లి చేశాను. 500 నుంచి 600 మధ్య ఒక పెళ్లి చేశాను. ఆ పెళ్లిని చేసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. 2 వారాలు వాళ్ళిద్దరిని పలకరించి ప్రేమ చేస్తుందా వెళ్తే అక్కడ వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు చక్కగా కూర్చున్నాడు. అయ్యా రాజు, నీ భార్య ఏంటంటే లోపలి పాస్టర్ అని పిలువంటే పిలిచాడు. అమ్మా రోజులే బయటకు రా అన్నాడు. చక్కగా అమ్మాయి బయటకు వచ్చింది. చాలా సంతోషం అనిపించింది, చాలా ప్రేమగా ఉన్నారు. బాగున్నారని భార్య ఏంటంటే లోపల సార్ అన్నాడు. పిలువున్నాడంటే రోజులే బయటకు రా అన్నాడు. అమ్మ కొంచెం పర్సంటేజ్ తగ్గిపోయింది అనుకుంది. సో ఒక 2 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. కలిసిన తర్వాత రోజులు ఏడవలో బయటకు రా అన్నాడు. దానికి పదమాడాడు. ఏడ తెచ్చుకోదు బయటకు రా. చూడండి, మొదట్లో ప్రేమ, మధ్యలో ప్రేమ, రాగానే ఏమైపోయింది. ఎప్పుడైతే ఈ ప్రేమ పర్సెంటేజ్ అనేటువంటిది వారిద్దరి మధ్య తగ్గిపోయింది, ఆ యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటి తగ్గిపోతుంది. కనుక అటువంటి పరిస్థితులు రాకుండా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. ఆ ప్రేమలో కొన్ని వింగ్స్ ఉన్నాయి, ఎలా ఉండాలనేటువంటివి చాలా ఉన్నాయి. అలాగే విధేయతలో కొన్ని వింగ్స్ ఉన్నాయి. అలాగే క్రీస్తులో ఆఖరిగా మీ ఇద్దరి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు.
దేవునికి ఆత్మ, దేవుని సహవాసం ఇద్దరు లేకపోతే, మీరిద్దరు దేవుడు లేకపోతే మరొకడు వచ్చి దూరపడతాడు మధ్యలో. సాతాను వాడు ప్రియమైన దేవుని బిడ్డలు, ఆదాము మధ్యలోనికి సాతాను వాడు వచ్చాడు కాబట్టి వారిద్దరు పరిస్థితులు ఏమైపోయినవి, ఏదేను వరం నుండి బయటికి నెట్టివేయబడ్డారు. ఎప్పుడైతే వారిద్దరి మధ్య అపవాదం వాడు ప్రవేశిస్తాడో చాలా చాలా విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తాయి, చాలా చాలా కష్టాలు, సమస్యలు ఎదుర్కోవాలి. కనుక మీరిద్దరూ ఎల్లప్పుడూ కూడా క్రీస్తును కలిగి ఉండండి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో జీవించాలి, దేవుని యొక్క వాక్య జ్ఞానములో ఉండండి. కనుక క్రైస్తు ఎప్పుడైతే భర్త దగ్గర పరిపూర్ణమైన ప్రేమ సంపాదించుకుంటుందో తన జీవితం అంతా కూడా కొనియాడబడుతుంది, ఘనత పొందుకుంటుంది. అటువంటిది కలిగి ఉండాలని అలాగే వాక్యం సాధించినట్లుగా పురుషులారా మీ భార్యలను, స్త్రీలారా మీ భర్తలకు ప్రేమ లోపడుతుంది. క్రీస్తును కలిగి అలా జీవించాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రాముఖ్యమైన గ్రంథంలోకి వెళదాం. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకమందున మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదసన్నిధిలో కృపా అలాగే రోజుని ఇరువురు ప్రభాతాన్ని ఒకరిని ప్రభాతాన్ని ఇష్టపడి అయ్యా తండ్రి అందరికీ నాయన ప్రభాతాన్ని వారి యొక్క ఇష్టమును తెలియజేసి ఇరువురు కుటుంబాలను కలుపుకొని నీ సన్నిధానంలోనికి చేరవచ్చినటువంటి ఈ బిడ్డలను ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దీవించండి నాయన. జరుగుతున్న వివాహ కార్యక్రమంలో ప్రతి మాట నీ లేఖనముల ప్రకారం నీ బిడ్డకినైనా తండ్రి వినిపించబడుతున్నది, వారు చేయవలసిన ప్రమాణాలు ఇవన్నీ కూడా నీ వాక్య ప్రకారంగా జరిగించబడుతుంది. వాటి అన్నింటినీ ఇష్టపడి వచ్చావా, లేకపోతే అమ్మ నాన్న గదిలో వ్యక్తి నీకు క్లాస్ తీసుకుని ఇష్టపడి వచ్చావు? ఒక మైక్ అబ్బాయి మౌన్ దగ్గర ఎవరు నిలబడాలి చెప్తున్నాను గట్టిగా. ఎలా వచ్చావు? కష్టపడి వచ్చావా? ఇష్టపడి వచ్చావా? కష్టపడి రాలేదుగా నచ్చింది. అబ్బాయి ఇష్టపడి వచ్చాడు. ఎవరి మీద ఇష్టపడి? రోజుల మీద ఇష్టపడి పెళ్లికి వచ్చాడు. చాలా సంతోషం, చాలా మంచిది. అమ్మ రోజుని ఈ వివాహము నీ ఇష్టపూర్వకం చేసుకుంటున్నావా, లేక నీ తల్లిదండ్రుల యొక్క ఇష్ట ప్రకారం వారి బలవంతంగా తీసుకుంటున్నావా? నీ ఇష్ట ప్రకారమే కదా, సంతోషం. వారిద్దరూ ఇష్ట ప్రకారముగానే వివాహం చేసుకోవడానికి వచ్చారు. వారిద్దరు ఇష్టాలను తెలియజేశారు. అలాగే మీ అందరికి కూడా నేను ఒక ప్రార్థన తెలియజేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో కూడా నాకు ఈ ఇరువురు దేవునికి వాక్య ప్రకారము లేఖనమ ప్రకారము జతపరచబడటానికి వచ్చి ఉన్నారు కనుక వీరు అట్లు జతపరచకూడదని ఈ ప్రభు పేర మీ అందరికీ మనం చేస్తున్నాను. కనుక నాకు ఆ మాట మీకు అర్థమైందలేదు, మరోసారి వినండి. వీరిద్దరికి వివాహం చేయటము మీ అందరికీ ఇష్టమైన, మనస్ఫూర్తికి ఇష్టపడుచున్నారా? మీలో ఎవరికైనా వీరిద్దరికి వివాహం చేయటం మాకు ఇష్టం లేదు అంటే ఎవరైనా ఉన్నట్లయితే చేతులు కనిపిస్తుంది. కొంత సమయం పూర్తిగా ఇష్టం, పూర్తి చేయటం కాదు. చాలా బాగుంది. మీ అందరికి ఇష్టమే, చాలా సంతోషం. మొన్న మధ్యలో ఒక పెళ్లి ఒక చాలా విచిత్రం లేదా, నాకు ఇష్టం లేదనగానే అయిపోయింది పెళ్లి. వచ్చిన వాళ్ళందరూ మార్నింగ్ భోజనాలు చేసుకుని ఎవరిదారి పడ్డారు. కొన్ని పెళ్ళిళ్ళు వారికి ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ప్రజల మధ్యలో మన కుటుంబ గౌరవాలు, మన కుటుంబ పేరు ప్రతిష్టను మనము అప్రతిష్ట పాటు చేసుకోవాల్సి వస్తుంది. కనుక వారిద్దరు ఇష్టపడి వచ్చారు. కుటుంబ గౌరవాలు, కుటుంబ పేరు ప్రతిష్టతలు వారి జీవితాంతం నిలబెట్టేటువంటి కుటుంబ వ్యవస్థను కలుపుకోవడానికి మనమందరం కూడా ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో కన్యైనటువంటి రోజులు నాకు వచ్చినటువంటి స్త్రీని నీ భార్యగా చేసుకుని నేను ప్రేమించి ఆదరించి
రోజునికి నేను భక్తిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. అలాగే రోజుని దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వాస్తుతులు కూడి ఉండదు బ్రహ్మచారి అనేటువంటి కృపాకాంతాన్ని వచ్చినటువంటి పురుషుణ్ణి నేను ప్రార్థనగా చేసుకుని ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి లోబడి జీవితకాలం అంతయు ఆరోగ్యమని ఈయనను కాబట్టి కాబట్టి కాలం అంతయు నీవు ఈయనకి భార్య ఉంటావా? ఏమై ఉంటావు? భార్య. మరి ఇద్దరు భార్య భర్తలుగా ఉండటానికి తల్లిదండ్రులు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. కృపాకాంత తల్లిదండ్రులు అలాగే రోజు తల్లిదండ్రులు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. కృపాకాంత పేరెంట్స్ ఉన్నారా? అలాగే రోజలిన్ పేరెంట్స్ ముందుకు. అలాగే శాంతకుమార్ శాంతకుమార్ ఓకే. అలాగే రాజు గారు సువార్తన. రైట్. మీ కుటుంబానికి వీరితో వెయ్యి మంది పుట్టు వారి కుమార్తెను మీ కోడలుగా ఎటువంటి అభ్యంతరం లేదు కదా? అమ్మ అయ్యా, మీ కుమార్తెకు వారి కుమారుణ్ణి ఇచ్చి వివాహం జరిగించి ఆ కుమారుని మీ ఇంటలుడిగా చేసుకోవటం మీకు ఎటువంటి అభ్యంతరం ఉన్నాయా? ఏమి లేవు కదా? అమ్మాయి కుడి చేయి మోచే దగ్గర పట్టుకోండి. కుడి చేతిని మోచే దగ్గర పట్టుకొని ఇట్లా మీరు అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. ఇట్లా లీవ్ హ్యాండ్స్. అమ్మాయి చేతిని అబ్బాయి చేతులు పెట్టి దయచేసి గమనించడాగా పట్టుకున్నాడు. అలాగే ఇస్మాయిల్ గారికి రాజు గారి కుటుంబానికి తెలియజేశారు. మీరు ఇప్పుడు అమ్మాయి చెయ్యి అబ్బాయి చేయి కలిపారు. మరి ఎవరి కాలంలో ఉన్నారు? వివాహమైన తర్వాత ప్రారంభంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటే చిన్న వచ్చినప్పుడు సలహా అది మీరు పాటిస్తారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ దేవ, కలపబడిన ఈ చెయ్యి జీవితాంతము నేను ఆఖరి పడేంత వరకు విడిపోకుండా ప్రభావ ఇలాగే వారి జీవితాలను కొనసాగించుకోవటానికి ప్రభావాన్ని ఈ చేతులను మీరు బలపరచండి. కలిపిన చేతులను మీరు ఆశీర్వదించి ఈ చెయ్యినైన ప్రభావం చేతులు ఒకటి చెయ్యి విడిచిపెట్టక కలిసి సాగిపోయేటువంటి నూతన అనుభవాన్ని మీరు రాయక్షేమని ఆశీర్వదించినట్టు చేతి పట్టుకోండి. ఇద్దరు అలాగే నేను మంచిలో ఉంటాను. ఎంతో దగ్గర రోజులు కొంచెం కొంచెం రోజుని అబ్బాయి పెట్టి అది ఇద్దరు నిలబడింది. ఈ సమయంలో ఇది అయిపోతే నేను మొదలెడతాను. ఓకే సార్. నేను పిలిచి అబ్బాయి కన్ఫ్యూజన్ అయిపోయి అమ్మాయిని తీసుకునేసి పడతాను కనుక దయచేసి ఇది అయిపోతే నాకు ఓకేనా? కృపాకాంతి ఇవ్వడం రోజులు రైట్స్. కృపాకాంతి ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు ఈ చొప్పున జరిగిందని దేవుడి సన్నిధిలో పరిశుద్ధ దేవాలయంలో దైవజనులు ఎదుట చేతులు చేసి ప్రమాణం చేయించున్నాము. అప్పటి వరకు వీరిద్దరూ జీవితాంతం వరకు ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను. రోజు మీకు ఇప్పుడు ఏమైంది? మైక్ పెట్టు. ఎలా టు సే షీ ఈజ్ యువర్ వైఫ్. హౌ కెన్ యు సే? నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు రోజులే నా భార్య అని? ఏంటి గుర్తేంటి? ప్రమాణాలు ఎక్కడ చూపించు. ఏంటన్నా తాళి మంగళసూత్రం వెరీ గుడ్. తెచ్చుకున్నావు మంగళసూత్రం? తెచ్చుకున్నావా? ఇంత జోబులో లేదా? రోజులు ఆమె రోజులు నమ్ముతున్నావా? గ్యారెంటీనా? ఒకసారి ముసుగు తీర్చు. ముసుగు రైట్ బాగా చూడు.
రైట్ రాజుగా ఈ స్థానంలో కాంగ్రెస్ సూత్రం ద్వారా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడ మా పరలోకమున మా తండ్రి, నీకు వందనాలు. కృపాకాంత రోజు మధ్య ఒక బంధము తండ్రి, అదే భార్యాభర్తల బంధం. ఆ బంధములకు సూచనగా ప్రమాణాలు చేశారు. అలాగే ప్రభా తండ్రి, ఈ సమాజంలో గుర్తించటానికి కడుపడాని మంగళసూత్రాన్ని మూడుగులతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో తండ్రి విడివిడిగా ఉన్నటువంటి వీరిద్దరు మీ వాక్యల చేతనైన వర్తి కాబోతుండగా ఈ మూడు మందాన్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి. ప్రభాతాన్ని ఈరోజు ప్రభావికులు మరుగుపరచమని బాధ్యతలు స్థిరపరచమని యేసు దర్శనంగా రోజు ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోజుని కూర్చో రైట్ కఠిన చూడండి థ్రెడ్స్ మా చేయి వదిలేసాం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని పరిశుద్ధ నామం పేరిట ఈ మంగళసూత్రము మూడు ముళ్ళతో నీ మెడలో కట్టడం ద్వారా రోజుని నన్ను నిన్ను నా భార్యగా నా జీవిత భాగస్వామిగా స్వీకరించుచున్నాను. ఇప్పటి వరకు అమ్మాయి భరించుకుంది కనుక తనకు అటువంటి భాగ్యము ధన్యతను ఇచ్చినటువంటి తన భర్తకు ప్రేమకు గుర్తుగా చూడమ్మా ఒకసారి కింద పట్టుకోండి కింద పట్టుకోండి. రోజుని కృపక ఇద్దరికి పెళ్లి చూపులు జరిగినాయా రోజుని పెళ్లి చూపులు జరిగినా? మీరిద్దరు పెళ్లి చూపులు చూసుకున్నప్పుడు ఒకరినొకరు చూసుకున్నారా? మీరిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఎవరికి మొదట ఇష్టం కలిగిందో వాళ్ళే ముందుకండి. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం.
ఆసందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ధీం ధీం తనన ధిర నరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో హో హో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిర నరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో హో హో ఇరువురొక్కటైన చక్కని తరుణాన
ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పి దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్క
ఎవరొక్కటైన చక్కని తరుణానా ఇలాను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ
కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది
ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు.
తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా.
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా